My name is Sharan. I am from CSE. So I would try to explain all the important concepts in my application. So first one is pagination. సో మన అప్లికేషన్లో చాలా డేటా ఉంటే అన్నీ ఒకసారి లోడ్ చేయడం స్లో అవ్వచ్చు. సో డేటాని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి పేజ్ వైజ్ లోడ్ చేయడాన్ని పేజినేషన్ అంటారు. సో ఇన్ మై అప్లికేషన్ when we type a question name like example biryani, the all the restaurants will come which having that cuisine. సో ఇక్కడ మనం చూస్తే 6 రెస్టారెంట్స్ వచ్చాయి కదా. సో దిస్ ఇస్ one page. When we click on the next buttons, we will load the another 6 restaurants which contain that cuisine. సో దీని పేజినేషన్ అంటారు. దిస్ MongoDB. MongoDB అంటే NoSQL డేటాబేస్. ఇది MongoDB అంటే మనం ఇన్ఫర్మేషన్ని డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకుంటాం, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద స్కేలబుల్ అప్లికేషన్స్. సో మనం ఈజీగా MongoDBలో స్కేలబుల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. నేను నా అప్లికేషన్లో MongoDBని ఎలా కనెక్ట్ చేశానంటే యూజింగ్ ద కనెక్షన్ స్ట్రింగ్ విచ్ ప్రొవైడెడ్ బై ద MongoDB వెబ్సైట్. సో నా కోడ్లో ఇక్కడ చూస్తే mongodb.connect అని ఉంది కదా. సో ఇక్కడ మాంగోలో నేను నా కనెక్షన్ స్ట్రింగ్ పెట్టుకున్నా విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫైల్ .env ఫైల్. సో దిస్ ఇస్ మై స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఈవెంట్స్. సో ఈవెంట్ అంటే ఒక యాక్షన్ జరిగినప్పుడు, అదే లైక్ ఒక బటన్ నొక్కినప్పుడు ఒక యాక్షన్ జరిగిద్ది, దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. సో సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ బిర్యానీని టైప్ చేసి సెర్చ్ చేస్తే వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ రెస్టారెంట్స్ కంటైనింగ్ దట్ కుసిన్స్. సో ఇది ఒక ఈవెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఈవెంట్ లూప్. ఈవెంట్ లూప్ అంటే జావాస్క్రిప్ట్లో ఎసింక్రనస్ ఫంక్షన్స్ని స్మూత్గా వర్క్ చేస్తాయి. సో లైక్ మనకి ఇప్పుడు సింక్రనస్ అన్నీ కాల్ స్టాక్స్లో స్టోర్ అవుతాయి అండ్ ఎసింక్రనస్ ఫంక్షన్స్ అన్ని కాల్ క్యూస్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ ఇనిషియల్గా ఆల్ సింక్రనస్ ఫంక్షన్స్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఆల్ ఎసింక్రనస్ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇక్కడ నా కోడ్లో ఈవెంట్ లూప్ అంటే, సో ఇక్కడ నా దాంట్లో ఈవెంట్ లూప్ అంటే సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ రీలోడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఉంటుంది పోకుండా. నేను అక్కడ ఏం యూస్ చేశానంటే e.prevent డిఫాల్ట్ అనే ఒక ఫంక్షన్ని యూస్ చేశాను. అందువల్ల మనకి పేజ్ రీలోడ్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది పోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అప్లికేషన్ లైఫ్ సైకిల్. సో అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటే ఒక అప్లికేషన్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, మెయిన్లీ 3 స్టేజెస్. ఫస్ట్ వన్ ఇస్ ద మౌంట్, సెకండ్ వన్ ఇస్ ద రన్నింగ్ ఫేజ్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద అన్మౌంట్ ఫేజ్. ఇప్పుడు మనం ఈ పేజ్లోకి వచ్చినప్పుడు మనం లొకేషన్స్ అనేది తీసుకుంటాం. ఆ లొకేషన్ తీసుకున్న ప్రాసెస్ని మౌంట్ అంటాము. ఆ లొకేషన్ తీసుకున్న ప్రాసెస్లో మనం కోఆర్డినేట్స్ అనేది ఎక్వైర్ చేసుకుంటాం, దట్ ఈస్ ద రన్నింగ్ ఫేజ్. అండ్ ద రిటర్నింగ్ ఫేజ్ ఇస్ ద అన్మౌంట్ ఫేజ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఈవెంట్ హ్యాండ్లర్. మనం ఇప్పుడు ఏమైనా ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు, సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇన్పుట్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సెర్చ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనం ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆన్ క్లిక్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్లో ఇస్తామో దాన్ని ఆ క్వశ్చన్ని వెతికి ఆ క్వశ్చన్ ఉన్న రెస్టారెంట్స్ మనం రిటర్న్ చేస్తుంది, విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేజినేషన్. సో ఆ ఆన్ క్లిక్ అయిన ఫంక్షన్ మనం ఈవెంట్ హ్యాండ్లర్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఇస్ ద హుక్స్. హుక్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ద యూజ్ స్టేట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద యూజ్ ఎఫెక్ట్. సో యూజ్ స్టేట్ అంటే బేసికల్లీ స్టేట్ మేనేజ్మెంట్. లైక్ మనం క్వశ్చన్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి వస్తుంది, విచ్ ఇస్ ద స్టేట్ మేనేజ్మెంట్. లైక్ ఇనిషియల్గా స్టేట్ అనేది ఫాల్స్ ఉంటుంది లోడింగ్, మనం సెర్చ్ చేసినప్పుడు లోడింగ్ స్టేట్ అనేది ట్రూ చేస్తాం. సెకండ్ వన్ ఇస్ ద యూజ్ ఎఫెక్ట్. మనం ఈ పేజ్కి ఎంటర్ అయినప్పుడు ఈ క్వశ్చన్ సెర్చ్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. సో అక్కడ బేసికల్గా ఏం చేస్తున్నాం అంటే యూజ్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ కింద మనం డిస్ప్లే చేస్తాం అనమాట రెస్టారెంట్స్ని. అండ్ నెక్స్ట్ వన్ అయితే కాల్ బ్యాక్ ఫంక్షన్స్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఫంక్షన్లో వేరే ఫంక్షన్ లైక్ పాసింగ్ ద అనదర్ ఫంక్షన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేశానంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ అప్లోడ్ ఫోటో ఇమేజ్ అనే బటన్ ఉంది కదా, మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఒక ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బటన్లో నేను ఇమేజ్ పెట్టినప్పుడు నేను పెట్టిన వెంటనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తాను. నా కోడ్లో చూపించాలి అంటే లైక్ సి దిస్ కోడ్. మనం ఎప్పుడైతే ఒక అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన వెంటనే కాల్ బ్యాక్ ఫంక్షన్ పిలుస్తున్నాం. ఆ ఇమేజ్ని ఎక్కడ అప్లోడ్ చేయాలో మనం ఇక్కడ పాత్ని డిఫైన్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఇన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. లైక్ దట్ వి డిఫైన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ ఆర్ ద హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. సో హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే జావాస్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పంపించడంని హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ మ్యాప్. సపోజ్ నా కోడ్లో చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ సెర్చ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో మనం పేజ్ నెంబర్ 1 అని ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాం.
అంటే మనం యూజర్కి ఇనిషియల్గా లైక్ సిస్టమ్కి ఇనిషియల్గా మనం పేజ్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా అది పేజ్ వన్ అనేది లోడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద యూస్ ఆఫ్ ది హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ లైక్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్. సో ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్ అంటే నెట్వర్క్ రిక్వెస్ట్లో సక్సెస్ అవుతే ఏం చేయాలి, లేకపోతే ఫెయిల్ అవుతే ఏం చేయాలో డిఫైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ వల్ల మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ని ఈజీగా చేయొచ్చు అనమాట. సో లైక్ మనం ఇక్కడ రెస్పాన్స్ వచ్చిన తర్వాత సక్సెస్ సక్సెస్ రెస్పాన్స్ ఏమవ్వాలో ఇక్కడ చెప్తున్నాము. అండ్ ఇక్కడ క్యాచ్లో మనం ఎర్రర్ ఏం రావాలో చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్. మనం ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలో చెప్పడానికి మనం ఆన్ క్లిక్ వాడతాం.